హాయ్ హలో నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్ రోస్ట్ చేశాను. ఇందులో పెప్పర్ వేస్ట్ చేస్తాం అనమాట. చాలా బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్ని కట్ చేసి ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది కాకుండా పల్లీ చట్నీ చేశాను అనమాట. అండ్ పిల్లలకి దోశ అడిగారని నార్మల్ దోశ వేశాను, వాళ్ళకి పల్లీ చట్నీతో తింటారని. అండ్ కొంతమంది ఎగ్ దోశ అడిగారని వాళ్ళకి ఎగ్ దోశ వేశాను. సో ఇది కాకుండా ఆపం వేశాను అనమాట. యాక్చువల్గా మా ఫ్యామిలీలో మేము లాస్ట్ ఇయర్ శ్రీలంక వెళ్ళినప్పుడు చాలామంది ఆపమ్స్కి ఫ్యాన్స్ అయిపోయారు అందరూ. సో అందుకని ఆపం వేయమన్నారని ఆపం వేశాను. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా అలాగా. సో ఈ ఆపంలోకి కాంబినేషన్ ఎగ్ రోస్ట్ అనమాట. యాక్చువల్గా చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కాకపోతే లంచ్కి ఎలాగైనా మటన్ వండుతాను కదా అని చెప్పేసి ఎగ్ రోస్ట్ చేశాను. సో ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ కాంబినేషన్ ఆపం విత్ ఎగ్ రోస్ట్. తర్వాత 11:30 ఆ టైంలో చల్లగా తింటారు కదా అని చెప్పి ఫ్రూట్ సలాడ్ చేశాను. యాక్చువల్గా కస్టర్డ్ నేను ఎప్పుడు వాడిని ఇంట్లో, ఎందుకంటే కస్టర్డ్ అంటే నాకు అసలు నచ్చదు. సో నేను ప్రతిసారి ఫ్రూట్ సలాడ్ చేసినప్పుడు కర్బూజాలో డేట్స్ వేసి జ్యూస్ చేసేస్తాను. ఫస్ట్ జ్యూస్లో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసేస్తాను అనమాట. సో ఈసారి యాపిల్, దానిమ్మ గింజలు, బనానా ఇంకా మామిడికాయ ఉంటే వేశాను. సో ఇలా ప్యూర్గా ఫ్రూట్ సలాడ్ తింటే హెల్దీ. కాకపోతే కొద్దిగా ఐస్ క్రీమ్ తోటి సమ్మర్ కాబట్టి ఇష్టపడతారని కొద్దిగా ఐస్ క్రీమ్ యాడ్ చేసి ఇచ్చాను. అండ్ లంచ్ కోసం మటన్ కర్రీ వండాను. ఇంక లంచ్ చేసేసాక అందరం కలిసి జనగాం వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ.